మనిద్దరం కూడా కలిసి సినిమా చేస్తే బాగుంటుంది నాగ్. మంచి స్టోరీ సెట్ అయితే చెప్పు, చేద్దాం. నాగ్, హలో బ్రదర్ కథ మొదట నా దగ్గరకు వచ్చిందని ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో గుర్తు చేస్తా ఉన్నారు. అప్పట్లో నేను వదిలేసింది నువ్వు పట్టుకున్నావు. ఆ స్టోరీ ఏంటో చెప్పు. చిరు అన్నయ్య, మీరు వదిలేసిందే నాకు అవకాశం అయింది. అదే సినిమాను నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మార్చేశా. ఆ ట్విన్ స్టోరీలు అప్పటికి చాలా చేశారు. రిపీట్ అవుతున్న ఉద్దేశంతో కొంచెం దాని హోల్డ్లో పెట్టారు. కానీ నువ్వు దానికి కొత్త బాసులకు ఇచ్చి బాక్సులు భద్ర కొట్టావు. దేవా క్యారెక్టర్లో నేను కొంచెం వైల్డ్ ఎనర్జీ పెట్టా. రాజా క్యారెక్టర్తో కాంట్రాస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఎత్తి కొట్టి థియేటర్లో పడేశా. దేవా బ్యానరిజమ్స్ మాత్రం పక్కా బాసులు ఊపేశాయి. నాకు థియేటర్ రియాక్షన్స్ వేరే లెవెల్లో ఉండేవి. నేను చాలా సంతోషపడ్డాను. ఆ టైంలోనే నాకు అర్థమైంది బాస్, ఈ సినిమా వర్కౌట్ అవుతుందని. ఆడియన్స్ స్పందన చూసి ఫుల్ ఖుషి అయిపోయా. గోవిందా గోవిందా తర్వాత ఇంత స్ట్రాంగ్ కంబ్యాక్ రావడం కూడా నీకు పెద్ద ప్లస్ అయింది. నిజం చెప్పాలంటే అసలు మొదట ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ హలో బ్రదర్ రిలీజ్ అయ్యాక గేమ్ మొత్తం మారిపోయింది. దేవి థియేటర్ రికార్డులు బ్రేక్ అవడం అంటే మామూలు విషయం కాదు. రోజా టైంలో అది చాలా పెద్ద బెంచ్ మార్క్. అమ్మా నాగ్, హలో బ్రదర్ సినిమా సెంటర్స్ దగ్గర జంక్షన్లు జామ్ చేసి పారేసావా? అదే నాకు కూడా షాక్ ఇచ్చింది అన్నయ్య. 120 షోలు హౌస్ఫుల్ అంటే అప్పట్లో అసలు ఊహించలేదు. షాక్ అయ్యా రికార్డు చూసి. అంతేకాదు నాగ్, విజయవాడలో కూడా రికార్డు బద్దలయ్యాయంటే ఆడియన్స్ ఎనర్జీని బాగా క్యాచ్ చేశారు. రికార్డులను రఫ్ ఆడిచ్చారు. అవును, మాస్ క్లాస్ ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా ఈవీవి గారు అదిరిపోయేలా స్క్రీన్ ప్లే సెటప్ చేశారు. ఈవీవి టైమింగ్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. కామెడీ కూడా సినిమాను బాగా లిఫ్ట్ చేసింది. ఎన్నిసార్లు చూసినా హలో బ్రదర్ బోల్ కొట్టదు ఇప్పటికి కూడా. బ్రహ్మానందం ట్రాక్ కూడా చాలా హెల్ప్ అయింది. ఆ ఫ్లోలో ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారన్నయ్య. అలాగే రమ్యకృష్ణ సౌందర్య ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బ్యాలెన్స్ అయ్యాయి నాకు. అవును, అలాగే సాంగ్స్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అందరూ కలిసి సినిమాను నిలబెట్టారు. విమర్శకులకు సుర్రు సుమ్మైపోయేలా చేశారు. 2.5 కోట్ల బడ్జెట్ తో ఇంత పెద్ద హిట్ కొట్టడం అంటే అప్పట్లో ఒక సంచలనంగానే చెప్పుకోవాలి. అదే నాకు కూడా టర్నింగ్ పాయింట్ అయిందన్నయ్య. బాక్స్ ఆఫీసులో నా రేంజ్ మారిపోయి నన్ను కింగ్ అని చేసింది హలో బ్రదర్. నిజం చెప్పాలంటే నేను వదిలేసిన కథ ఇంత పెద్ద హిట్ అవడం చూసి నాకు కూడా సర్ప్రైజ్ అనిపించింది. అరే, ఇంత మంచి సినిమా మిస్ చేసుకున్నానే అని ఒక ఇంత స్వార్థం కూడా అనిపించింది. చిరు అన్నయ్య, టైమింగ్ ఎవరిదైతే వాళ్ళదే. ఆ రోజు అది నాకే వచ్చింది, అంతే. ఎత్తి కొట్టి రికార్డుల తుప్పు వదిలించారు. అదే సినిమా మ్యాజిక్. ఒకరు మిస్ చేసుకుంది ఇంకొకరిని రూలర్ని చేస్తుంది. అన్నయ్య, నువ్వు చేస్తుంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదేమో. కానీ నేను చేసిన వెర్షన్ కూడా నా స్టైల్లో సూపర్ గా నిలిచిపోయింది. డెఫినెట్ గా హలో బ్రదర్ అంటే ఇప్పటికీ నీ కెరియర్ లో టాప్ లిస్ట్ లో ఉంటుంది నాకు. అవునన్నయ్య, ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే అదే ఎనర్జీ వస్తుంది. లోపల దేవా బయటకు వచ్చేస్తున్నాడు. దేవా వస్తే నాలోకి ఆటో జారీ వచ్చేస్తాడు. అప్పుడు రచ్చ మామూలుగా ఉండదు నాకు. నిజంగా ఆ మాస్ రోల్స్ ను తలుచుకుంటే ఆ రోజులు ఎంత బాగున్నాయనిపిస్తుంది అన్నయ్య. మనిద్దరం కూడా కలిసి సినిమా చేస్తే బాగుంటుంది నాకు. మంచి స్టోరీ సెట్ అయితే చెప్పు, చేద్దాం. నా 100వ సినిమా పూర్తయ్యాక ప్లాన్ చేద్దాం అన్నయ్య. ఇప్పటికైతే సెలవు తీసుకుని మళ్ళీ కలుద్దాం అన్నయ్య. బాయ్ ఆటో జారీ అన్నయ్య. బాయ్ దేవా, బాయ్ బాయ్.